తుఫాన్లు, వరదలు, ఆకస్మిక వర్షాలు, అదే విధంగా కరువు ఇవన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. వాతావరణంలో వచ్చే ఇలాంటి మార్పులను పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కోవడానికి భారీ సాయం చేయాలని అగ్రదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా $300 బిలియన్ ఇచ్చేందుకు అగ్రదేశాలు ముందుకొచ్చాయి. అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన COP29 సదస్సులో సుమారు 200 దేశాలు ఈ మేరకు తీర్మానం చేశాయి. 30 గంటలకు పైగా సాగిన చర్చల్లో వాదోపవాదాలు, బాయ్కాట్లు, ఆ తర్వాత కుదిరిన ఈ అంగీకారం మీదే మనం ఫోకస్ చేశాం. పర్యావరణ సంక్షోభాన్ని అధిగమించే చర్యల కోసం పేద దేశాలకు ఏటా $300 బిలియన్ 2035 వరకు ఇవ్వడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. ఇందులో ప్రభుత్వాలు ఇచ్చే సాయం, ప్రైవేట్ పెట్టుబడులు కలుపుకుని ఉంటాయి. అయితే $300 బిలియన్ సాయం చాలా తక్కువ అని సదస్సులో పాల్గొన్న భారత ప్రతినిధి చాందిని రైనా విమర్శించారు. ఈ మాత్రం సాయంతో పర్యావరణ మార్పులతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడం భ్రమ అంటూ చాందిని రైనా వ్యాఖ్యానించారు.